ఇప్పుడు ఈ పిల్ల ఎవరో ఉన్నారో ఈమెకు బుద్ధి లేదు. నేను అడుగుతున్నా, నిన్ను నవమాసాలు మోసి పెంచి పాలిచ్చి నీకు ఆలన పాలన చేసి నిన్ను ఒక్క పంతాలో చదివిపిస్తూ ముందుకు తీసుకొని పోదామన్న ఆలోచనలో తల్లి ఉంటే, ఇలా తల్లి గొంతును నులిమి సుత్తెతో దాడి చేసి ముక్కు నుండి నోట్లో నుండి రక్తం వచ్చేంత కిరాతకంగా చంపవలసినటువంటి అవసరం ఏమున్నదమ్మా? అంటే నీ కన్న తల్లి ప్రేమ కంటే కూడా ఈడెవడో కోన్పిస్క కానీ ప్రేమ ఎక్కువైపోయింది. ఏమున్నది? ఇప్పుడు ఏం చేస్తావు? జైలు వేస్తాను నిన్ను. ఇక జైలు వేస్తారు. నీ జీవితం సున్నార్పణం. నేను మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోడు. ఈ దుర్మార్గుడు ఎవడైతే ఉండో వీని కూడా జైలు వేస్తారు. మీరు ఏం సాధించినట్టు? ఓ ప్రేమించినవు, ప్రేమించే వయసు నీది కానప్పటికీ కూడా నువ్వు ప్రేమలో ఉన్నావు. నీ వయసు, నీ లిమిటేషన్స్ ఏంది అన్నది తెలుసుకొని బాధ్యతాయుతంగా నేను పెళ్లి చేసుకుంటే నడుచుకోగలుగుతాను అన్న ఆలోచన చేసి దాని తర్వాత నువ్వు పెద్దోళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కనుక బాగుంటుండే. ఇప్పుడు అటు ఆ ప్రాణం పోయింది, నీ తల్లి ప్రాణం. ఇటు నువ్వు చేసుకుందాం అనుకున్నటువంటి ఆ దుర్మార్గుడు జైల్లో ఉంటాడు. నువ్వు ఎవరు అవునన్నా కాదన్నా జైల్లోనే చేస్తావు.